గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ వారం మన గెస్ట్ 2026 పద్మశ్రీ అవార్డు గ్రహీత, అవుట్ స్టాండింగ్ సైంటిస్ట్, పేరు డాక్టర్ చంద్రమౌళి గారు. ఆకాష్ నిర్మాణంలో ఆయన ఒక ప్రత్యేకమైన రోల్ ఉంది. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్లో ఆయన పాత్ర ఉంది. డాక్టర్ చంద్రమౌళి గారు కాకుండా ఆంధ్ర అబ్దుల్ కలాం అని కూడా అంటుంటారు. ఆకాష్ అనే ప్రాజెక్ట్ ని కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందండి? అది వెపన్స్ కానీ వచ్చేటప్పుడు మనం వాటిని న్యూట్రలైజ్ చేయాలంటే వీ హ్యావ్ టు లాంచ్ ఎ మిసైల్ అండ్ వీ హ్యావ్ టు డిస్ట్రాయ్ దెమ్. సార్, ఆకాష్ యొక్క కెపాసిటీ ఏంటి? 35 సెకండ్స్లో ఇట్ విల్ గో టు 27 to 30 కిలోమీటర్స్. లాంచ్ చేసే ముందు కానీ లేదా దాన్ని ట్రయల్ వేసేటప్పుడు ఆ సైంటిస్టులు వాళ్ళందరూ వెళ్ళి నమ్మిన దేవుడికి వెళ్ళి కొబ్బరికి కొట్టడం అనేది కొంతమంది విమర్శిస్తుంటారు. మనకి తెలవనిది ఏమన్నా ఉంటే సంబడి హ్యాస్ టు హెల్ప్ అస్. సార్, ఆకాశ్ ప్రాజెక్ట్లో మీ రోల్ ఏంటి? నేను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ డిజైనర్గా ఉన్నానండి. అంటే ప్రాజెక్ట్ మేనేజర్ ప్రొపల్షన్, ప్రాజెక్ట్ మేనేజర్ కన్ఫిగరేషన్ కంట్రోల్, ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్టింగ్. ఆకాష్ మొత్తం మేము డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్, ఫ్లైట్ టెస్టింగ్ చేసి యూజర్ ట్రయల్ చేయడానికి మాకు 24 years. మీ సర్వీస్లో అబ్దుల్ కలాం గారితో మీ పరిచయం అది ఎలా కొనసాగింది? ఆయన ఇచ్చిన ఆపర్చునిటీ ఆ రోజు నాకు చాలా చాలా 5 ప్రాజెక్టులు ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఆయన మొత్తం దాదాపు 7 ప్రాజెక్టులు హ్యాండిల్ చేశారు ఒకటే టైం. ఆపరేషన్ సింధూర్, ఆకాష్ రోల్ ఏంటండి? ఆకాష్ మేము ప్రొడక్షన్ చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీలో 2012 నుంచి ఇండక్ట్ చేసామండి. మేము బార్డర్ దగ్గర డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ చేసిన తర్వాత రాడార్స్ వాటిని అన్ని స్విచ్ ఆఫ్ చేసి సిస్టమ్స్ అంతా రెడీ చేసుకుంటాం. సర్చ్ రాడార్స్ అంటారు. మొత్తం 360 degrees రొటేట్ అవుతూ దే విల్ డిటెక్ట్ మేబీ 150-160 కిలోమీటర్స్ రేంజ్. ఆపరేషన్స్ ఇందులో వాడినప్పుడు పర్ఫార్మెన్స్ బయట అందరు డిక్లేర్ చేసినప్పుడే మన పర్ఫార్మెన్స్ అనేది బయటకు వచ్చింది. అందరికి తెలియదు, లేకపోతే మా రిలేటివ్స్ వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు నేనేం పని చేశాను, ఏదో చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్ళిపోయి వస్తున్నారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ 2026 పద్మశ్రీ అవార్డు గ్రహీత, అవుట్ స్టాండింగ్ సైంటిస్ట్, పేరు డాక్టర్ చంద్రమౌళి గారు. చంద్రమౌళి గారు ఖమ్మం జిల్లా మధిరకు చెందిన చంద్రమౌళి గారు డిఆర్డీలో చాలా కాలంగా పనిచేశారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆకాష్ నిర్మాణంలో ఆయనది ఒక ప్రత్యేకమైన రోల్ ఉంది. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్లో ఆయనది ఒక పాత్ర ఉంది. ఆయన చేసిన సర్వీస్ గుర్తించే కేంద్ర ప్రభుత్వం 2026లో పద్మశ్రీ అవార్డు ప్రకటించారు. ఆయన త్వరలోనే అవార్డు అందుకోబోతున్నారు. ఆయన్ని మీకు పరిచయం చేస్తున్నా, అసలు ఆపరేషన్ సింధూర్ ఏంటి, ఆకాష్ నిర్మాణాలు ఏంటి, అసలు డిఆర్డీ ఎంత వర్క్ చేస్తుంది అనే విషయాలని సార్ అంటే తెలుసుకుందాం. సార్, నమస్తే అండి. నమస్తే. మరొకసారి అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ అండి. మీకు అవార్డు వచ్చిందంటే మా తెలుగు వాళ్ళందరికీ వచ్చినట్లుగానే ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ అండి. మీకు ఇంకొక పేరు కూడా ఉందండి, డాక్టర్ చంద్రమౌళి గారు కాకుండా ఆంధ్ర అబ్దుల్ కలాం అని కూడా అంటుంటారు. అది నాకు తెలియదండి. ఎవరన్నా మీకు సంబంధించిన చాలా మంది ఆయన ఆంధ్ర అబ్దుల్ కలాం అండి, అలా నిరంతరం ఆయన సైంటిస్ట్, ఆయన నిరంతరం పరిశోధనల మీద గడుపుతుంటారు. ఆకాశే కాదు, ఆపరేషన్ సింధూరే కాదు, ఆయన చాలా వర్క్స్ ఉన్నాయంటుంటారు. ఇవన్నీ బహుశా అది 2 దశాబ్దాల పాటు మీరు ఉండబట్టే ప్రభుత్వం కూడా మీకు ఇచ్చింది. కానీ ఎప్పుడో రావాల్సిన అవార్డు అనుకుంటా, కొంచెం ఆలస్యంగానే వచ్చింది. ఆపరేషన్ పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్నారు. దాంట్లో అందరికీ సంతోషంగా ఉంది. పద్మశ్రీ అవార్డు మీకు ఇవ్వడం వెనక మీ కృషిని ప్రభుత్వం గుర్తించింది కాబట్టి, అసలు మీ డిఆర్డీఏలో మీరు చేసిన వర్క్స్ ఏంటి, ఆకాష్ ఏంటి, ఆకాష్ యొక్క వర్క్ ఎలాగుంటుంది, దాని మీ కంట్రిబ్యూషన్ ఎలాగుంది, ఆపరేషన్ సింధూర్లో ఆకాష్ యొక్క రోల్ ఏంటి, ఇవన్నీ ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు డాక్టర్ చంద్రమౌళి గారి కుటుంబం, అమ్మా నాన్న ఈ ప్రొఫెషన్లోకి రావాలనుకున్నారా, లేదు వచ్చిన తర్వాత దీన్ని ప్యాషన్గా తీసుకున్నారా? మాది మధిర, ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి. నేను ఎడ్యుకేషన్ అంతా కూడా అప్ టు 12th స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ స్కూల్స్, కాలేజ్లో చదివాను తెలుగు మీడియంలో. తర్వాత ఇంటర్మీడియట్లో మెరిట్ ప్రకారం నాకు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్లో మెకానికల్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ 5 years తర్వాత నేను డిగ్రీ తీసుకుని తర్వాత ఒక 2 years ప్రైవేట్ ఇండస్ట్రీలో చేశాను. ఆ తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి దాని తర్వాత రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ అయ్యాక డిఆర్డీలో చేరా. దీని ముందుగా మాది అమ్మ నాన్న కూడా మధిరే.
మా నాన్నగారు తహసీల్దార్ చేసి రిటైర్ అయ్యారు. మాకు ఒక చిన్న సైజు జమీందార్ కుటుంబం అనుకోండి. అందరూ ఉమ్మడి కుటుంబం లాగా ఉండేది, ఎక్కువ మంది. మేము 4 బ్రదర్స్, 2 సిస్టర్స్. నేను లాస్ట్ అందరికంటే. సో ఇలా నా చిన్నప్పుడు కూడా మామూలుగా ఎక్కువ గ్రంథాలయంకి వెళ్ళి, లైబ్రరీస్కి వెళ్ళి చదువుకోవడం. తర్వాత మా ఫ్రెండ్స్ తోటి ఎక్కువ గేమ్స్, క్రికెట్ అండ్ క్యారమ్స్ ఎక్కువ ఆడడం. తర్వాత మా ఫ్రెండ్స్ తోటి కూడా చదువుల్లో కాంపిటీషన్ ఉండడం అలా జరుగుతుండేది. సో ఈ విధంగా కొద్దిగా బోత్ స్టడీస్లోను, తర్వాత స్పోర్ట్స్ గేమ్స్లో కూడా మంచిగా షైన్ సార్ అయ్యాను. ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది చిన్నప్పటి నుంచి ఉంది అలవాటు, ఇందులోకి వచ్చాక నేర్చుకున్నారా? కొన్ని ఎక్స్పెరిమెంట్ మీ క్రికెట్ను మామూలుగా ఇది క్యారమ్స్ ఆడేటప్పుడు కూడా కొత్త ఇన్నోవేటివ్గా షాట్స్ కొట్టడం, అవి చేయడం అనేది ఉంది. అలాగనే మామూలుగా నేను అక్కడ లైబ్రరీలోకి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇంక్విజిటివ్నెస్ తోటి మొత్తం ఇదంతా మన చాలా స్పేస్, యూనివర్స్ వాటి మీద గురించి కూడా బాగా చదవడం జరిగేది. సో కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్ మంచిగా పెరగడం వలన కొద్దిగా అవగాహన కూడా జరిగింది. యూపీఎస్సీ రాసినప్పుడు దీనికోసం రాశారండి, లేదంటే కలెక్టర్ కానీ ఐపీఎస్ ఐఏఎస్ అవ్వాలనుకుని రాశారు? కాదండి, ఇది స్పెసిఫిక్గా డిఆర్డిఓకి రిలేటెడ్ పోస్ట్ అనమాట. సో అప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది యూపీఎస్సీ ద్వారా. సో ఐ అప్లై. మా బ్రదర్ కూడా అంత మునుపు డిఎంఆర్ఎల్లో చేస్తున్నవారు. సో ఆయన వలన కూడా మాకు అవగాహన జరిగింది, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఎప్పుడన్నా వచ్చినప్పుడు అప్లై చేయాలని. సో సార్ మీరు వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ అయింది, సెలెక్ట్ అయి ఉంటారు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చిందండి? ట్రైనింగ్ అసలు ఎక్కడ ఉంటుందండి? ట్రైనింగ్ జరగలేదు, కానీ ఫస్ట్ పోస్టింగ్ డిఆర్డిఎల్ అయింది. మన అప్పుడే అబ్దుల్ కలాం గారు 2 years అయింది ఆయన డైరెక్టర్గా వచ్చి. సో ఆయన దగ్గరే పోస్టింగ్ వచ్చింది నాకు. అంటే మీరు చదివిన బీటెక్ దాంట్లో కొంత ఉన్న మిస్సైల్ గురించి కానీ తెలుసుకోవాలంటే డిఆర్డీలోకి వెళ్ళిన తర్వాత మీకు తెలిసి ఉంటుంది. అంటే బేసిక్ ఏంటి, దాని ఫౌండేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆయన నేర్పారా, లేదు అవగాహన ఉంటే అందులో వెళ్ళి నేర్చుకున్నారా? లేదండి, యాక్చువల్గా మెకానికల్ ఇంజనీరింగ్లో ఆ సబ్జెక్ట్స్ ఉండవు. ఏరోనాటికల్ సబ్జెక్ట్స్ అని ఉంటాయి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అవన్నీ కూడా డిఆర్డిఎల్లో చేరిన తర్వాతే అబ్దుల్ కలాం గారి తర్వాత మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆయన అబ్దుల్ కలాం గారు దగ్గరే నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆయన నాకు తర్వాత ఆకాష్ ప్రాజెక్ట్కి అలాట్ చేశారు. అప్పుడే స్టార్ట్ అయింది ఈ ఆకాష్ ప్రాజెక్ట్ అనేది కూడా. జస్ట్ 2-3 months బిఫోర్ స్టార్ట్ అయింది అనమాట. అందులో ఓన్లీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఒకళ్ళు ఉండేవాళ్ళు. దాంట్లో మేమిద్దరమే స్టార్ట్ చేసాం ప్రాజెక్ట్ పేపర్ వర్క్ నుంచి. ఎవరెవరు? డాక్టర్ ప్రహ్లాద్ గారు, నేను. ఆయన ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నారు, నేను యంగ్ సైంటిస్ట్ జాయిన్ అయ్యాను. సో అప్పటి నుంచి మొదలు పెట్టాం పేపర్ మీద ఈ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనేది ఎలా డిజైన్ చేయాలి, ఎంతమంది సహాయం తీసుకోవాలి, ఎన్ని టెక్నాలజీస్ మనం ఎస్టాబ్లిష్. ఆకాష్ అనే ప్రాజెక్ట్ ని కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందండి? అది దానికి ముందు 2-3 పెట్టినట్టున్నారు కదా. అంత మునుపు మా ఫీజిబిలిటీ స్టడీస్ అని జరుగుతాయి. అంటే మన కంట్రీకి ఏం కావాలి, మనం అంటే ఎయిర్ డిఫెన్స్ అంటే ఎప్పుడైనా ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ని ఏదైనా వెపన్స్ కానీ వచ్చేటప్పుడు మనం వాటిని న్యూట్రలైజ్ చేయాలంటే వీ హ్యావ్ టు లాంచ్ అ మిసైల్ అండ్ వీ హ్యావ్ టు డిస్ట్రాయ్ దెమ్ బిఫోర్ దే రిలీజ్ వెపన్స్. సో ఆ కాన్సెప్ట్ తోటి స్టార్ట్ అయింది అనమాట. అయితే ఇది ఫస్ట్ టైం ఇండిజినస్గా డిజైన్ చేయాలని ఒక ఫీజిబిలిటీ స్టడీస్ చేశారు. ఇది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఐజీఎండిపి అని కలాం గారు అందులో 5 ప్రాజెక్ట్స్ పట్టుకొచ్చారు. అందులో పృథ్వీ, అగ్ని, ఆకాష్, నాగ్, త్రిశూల్. సో వీటిలో మాది ఎక్కువ అడ్వాన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ను, మిసైల్ సిస్టమ్ టైం కూడా ఎక్కువ పడుతుంది. దాని ప్రాజెక్ట్లో ఎక్కువ యంగ్స్టర్స్ని పెడితే మాది ఎక్కువ డ్యూరేషన్ ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి దే కెన్ డూ వండర్ఫుల్ జాబ్ అని. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ. ఓకే సార్, అది ఆకాష్ ఆ పేరు ఎందుకు పెట్టారు అసలు? అది కూడా కలాం గారు ఆఫ్టర్ కమిటీ డిస్కషన్. ఒక ఆకాశ కాకుండా ఒక మిసైల్కి ఒక పేరు వస్తుంది, త్రిశూల్ అని రకరకాల పేర్లు పెడుతుంటారు. పేరు పెట్టాలనుకుంటే ఏ రీజన్తో దాన్ని క్రియేట్ చేయాలి? ఆ రీజన్ ఇదేనండి, ఇది మనం ఆకాశ్లో ఉన్న టార్గెట్స్ని మనం డిస్ట్రాయ్ చేయాలి కాబట్టి, అండ్ ఈ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ కాబట్టి ఆకాశ్ అని పేరు పెట్టారు. అలాగనే త్రిశూల్ అనే దానికి అది కూడా ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిసైలే, కాకపోతే అది 3 సర్వీసెస్కి కావాలి, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీకి. సో 3 సర్వీసెస్ కావాలి కాబట్టి త్రిశూల్ అని పేరు పెట్టారు. అలానే పృథ్వీ అనే దానికి సర్ఫేస్ టు సర్ఫేస్, మళ్ళీ పృథ్వీ మీదకే వస్తుంది కాబట్టి అట్లా ఆయన మిగతా అందరితో డిస్కస్ చేసి అందరిని అడిగిన తర్వాత ఆయన డిసైడ్ చేశారు. సార్ ఆకాశ్ యొక్క కెపాసిటీ ఏంటి, దాని రేంజ్ ఏ రేంజ్లో? సూపర్సానిక్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అండి. అంటే 35 secondsలో ఇట్ విల్ గో టు 27 to 30 kilometers రేంజ్, స్లాంట్ రేంజ్ అంటారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ అంటే ప్లస్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మల్టిపుల్ టార్గెట్ హ్యాండ్లింగ్ క్యాపబిలిటీ అని ఉంటుంది. అంటే 4 టార్గెట్స్ వరకు సైమల్టేనియస్లీ ఒక రాడారే
ట్రాక్ చేసి గైడ్ చేసి డిస్ట్రాయ్ చేస్తుంది. 8 మిసైల్ దాకా లాంచ్ చేయొచ్చు. అలాగా మనం ఏంటంటే అడ్వాంటేజ్ ఇప్పుడు సూపర్సానిక్ మిసైల్ కావడం వలన అవతల ఎయిర్క్రాఫ్ట్స్ కానీ వేరే ఎయిర్క్రాఫ్ట్లో ఉన్న రాడార్ కానీ తక్కువ టైం ఉంటుంది డిటెక్ట్ చేయడానికి, మన్ని న్యూట్రలైజ్ చేయడానికి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు అప్రోచింగ్ టార్గెట్స్ అయినా, రిసీడింగ్ టార్గెట్స్ అయినా, క్రాసింగ్ టార్గెట్స్ అయినా, మ్యానోవరింగ్ అయినా కూడా ఎలాగైనా ఎయిర్క్రాఫ్ట్ అనేది క్యాపబిలిటీ తక్కువ ఉంటుంది మనకంటే, స్పీడ్ తక్కువ ఉంటుంది మిసైల్ స్పీడ్ కంటే. సో దీనివల్ల మనం ఎక్కువ మిసైల్ స్పీడ్ తోటి వెళ్ళి యావరేజ్ స్పీడ్ ఎక్కువ ఉండి వెళ్ళి దాన్ని న్యూట్రలైజ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది మనకి. అలాగని మనం మంచి ఎఫెక్టివ్ వార్ హెడ్ ఉందనుకోండి, ఆ దగ్గరికి వెళ్ళాక బ్లాస్ట్ చేస్తే అన్ని చుట్టుపక్కల ఉన్నాయి 50 మీటర్స్ లీథల్ రేడియస్లో అవి డిస్ట్రాయ్ అవుతాయి. సార్, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మిసైల్ తయారు చేస్తున్న మీకు మిసైల్ ఒక రూపకల్పన అయిన తర్వాత ఫస్ట్ లాంచ్ చేసే ముందు కానీ లేదా దాన్ని ట్రయల్ వేసేటప్పుడు ఆ సైంటిస్టులు వాళ్ళందరూ వెళ్ళి అక్కడ నమ్మిన దేవుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం అనేది కొంతమంది విమర్శిస్తుంటారు. ఇంత టెక్నాలజీని సైంటిస్టులు కూడా దేవుడిని నమ్ముతారని. అయితే అటువంటి వాళ్ళకి మీరు సమాధానం ఏంటి? అయితే ఏంటంటే అండి, మనకి కొన్ని అన్సర్టనిటీస్ ఉంటాయి. ఎంత చేసినా కూడా మనకి టెక్నాలజీలో కానీ వర్క్మెన్షిప్లో కానీ, అఫ్కోర్స్ వర్క్మెన్షిప్ అంటే మనం చూసి అంత కంట్రోల్ చేస్తాం చెక్ లిస్ట్ ద్వారా. బట్ టెక్నాలజీస్లో అన్సర్టనిటీస్ ఉంటుంది నేర్చుకునే. ఒక్కోసారి ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మాత్రం వాటికి అంత కొద్దిగా దాన్ని ఏమంటారు, ఒక విధమైన మనకి తెలవనిది ఏమన్నా ఉంటే సంబడి హ్యాస్ టు హెల్ప్ అస్, ఆ ఉద్దేశంతో, అంతే, వేరే ఏం లేదు. అలాంటిది దాంతో మెయిన్ అనమాట. అంటే మిసైల్ స్టార్టింగ్లో కొబ్బరికాయ కొడతారా? ఎక్స్పెరిమెంట్లు మనం ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు, ఇప్పుడు ప్రొడక్షన్ మిసైల్స్ ఉన్నాయి అనుకోండి, దానికి అవసరం లేదు. మనం వీ నో ఎవ్రీథింగ్ నో వాట్ ఇట్ కెన్ డూ, వాట్ ఇట్ కెనాట్ డూ, ఆర్ వాట్ ఎవర్ మ్యాక్సిమమ్ థింగ్స్. అవన్నీ మొత్తం లాజిక్స్ అన్ని కంప్యూటర్స్లోనే మేము ఎంబైడ్ చేసేసాం మొత్తం అన్ని. అంటే ఎక్స్పెరిమెంట్ అప్పుడు కొబ్బరికాయ కొడతారు? ఎక్స్పెరిమెంట్స్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్స్ చేసేట. ఎందుకంటే అదే అడుగుతుంటారు చాలా మంది. అదే దీని గురించే మన అన్సర్టనిటీ, మన తెలవని ఏమన్నా ఉంటే తెలుసుకునేటట్టు చేయడం తర్వాత దాని గురించి. ఇప్పుడు మనకి తెలియని శక్తులు కాపాడుతారు. మరి శక్తులను కాదు, మనకి తెలవని వాటి గురించి మళ్ళీ మనకు తెలియజేసేటట్టు ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ అన్సర్టనిటీస్. దాంట్లోంచి మనకి ఏది ఫెయిల్ అయినా కూడా దాని రికార్డింగ్ మా దగ్గరకు రావాలి. వచ్చినప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాం. సపోజ్ రికార్డ్ లేదనుకోండి, నో వాట్ ఎల్స్ వీ విల్ డూ, విల్ కీప్ ఆన్ డూయింగ్ దట్ సేమ్ ఎక్స్పెరిమెంట్, సేమ్ ఫెయిల్యూర్. అందు గురించి అనమాట. అంటే కొబ్బరికాయ కొడితే అవన్నీ మనకు వస్తాయా? దట్స్ ఏ గుడ్ ఓమెన్ అన్నట్లు. అండ్ హెల్పింగ్. అంటే కొంతమంది విమర్శిస్తుంటారు ఎక్కువగా. విమర్శించండి, ఇది మనమే కాదు కదా, ఇది యూజర్స్ కూడా చేస్తుంటారు, అందరూ చేస్తారు. ఇస్రో వాళ్ళు కూడా చేస్తారు. ఇస్రో వాళ్ళు టెంపుల్కి వెళ్ళి మన మోడల్, they take the blessings of Almighty God. Whenever you do any new experiments, that uncertainty కానీ మన unknown things కానీ ప్లీజ్ ఇగ్నోర్ అని. ఓకే, అంతే, దట్ ఈస్ నథింగ్. సార్, ఆకాశ్ ప్రాజెక్ట్లో మీ రోల్ ఏంటి? నేను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ డిజైనర్గానే ఉన్నానండి. అంటే మా సిస్టమ్ డిజైనర్స్ వేరే ఉంటారు, కానీ వాళ్ళకి కూడా మధ్యలో మనం డిజైన్ చేస్తుండాలి. సో నేను డిజైన్ చేయాలంటే రామ్జెట్ మిసైల్కును లాంచర్కి మధ్యలో ఇంటర్ఫేస్ డిజైన్, తర్వాత ప్రొపల్షన్ సిస్టంలో కొన్ని ఎక్స్టర్నల్ పార్ట్స్ డిజైన్, తర్వాత అలాగనే కంట్రోల్ సిస్టంలో కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం, అన్ని డిజైనర్స్కి గైడెన్స్ సిస్టంలో వాళ్ళ హెల్ప్ చేయడం. ఇవన్నీ ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్, ఫస్ట్ ఇనీషియల్గా ప్రొపల్షన్ సిస్టమ్ ఫ్లైట్స్ అవుతాయి, తర్వాత కంట్రోల్ సిస్టమ్ ఫ్లైట్స్. సో ప్రతి దానికి కంప్లీట్ మిసైల్ కూడా నేను ఇన్ఛార్జ్ అనమాట. నేను ఆ రోల్ ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజర్ ప్రొపల్షన్, ప్రాజెక్ట్ మేనేజర్ కన్ఫిగరేషన్ కంట్రోల్, ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్టింగ్. మొత్తం ఫ్లైట్ టెస్ట్ అయిన దాకా, అంటే మిసైల్ తయారవడం ఈ పర్టికులర్ మిషన్కి, దాన్ని మొత్తం టెస్ట్ చేయడం బిఫోర్ గ్రౌండ్, ఆన్ ద గ్రౌండ్, అండ్ ఆల్సో ఫ్లైట్ టెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మిసైల్ ఎలా తయారు చేయాలి, ఏమేమి ఉండాలి, దాంట్లో ఏం మోడిఫికేషన్స్ ఉండాలి, ఇవన్నీ నా రెస్పాన్స్. సార్, ఈ టీం వర్క్లో ఎంతమంది మీతో పాటు ఎంతమంది ఉంటారు? ప్రాజెక్ట్లో దాదాపు 8 మంది 10 మంది దాకా ఉంటారు. అంటే ఒక పీక్ స్టేజ్లో మేము స్టార్ట్ అయింది 2 మెంబర్స్ తోటి, తర్వాత పీక్ స్టేజ్లో 10 మెంబర్స్ దాకా ఉంటారు. తర్వాత ఈ 10 మెంబర్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఉంటారు. ఒకళ్ళు రాడార్స్ చూస్తుంటారు, కంట్రోల్ సెంటర్స్, ఒకళ్ళు లాంచర్ చూస్తారు, తర్వాత అలాగనే ఒకళ్ళు కంట్రోల్ డిజైన్, కంట్రోల్ సిస్టమ్ డిజైన్, ఒకళ్ళు మిసైల్ ప్రొపల్షన్, ఒకళ్ళు ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్, తర్వాత అలాగనే గ్రౌండ్ కమ్యూనికేషన్స్ చూస్తారు, గ్రౌండ్ వెహికల్స్ చూస్తారు. ఇట్లా అందరు ఉంటారు. వాళ్ళ సిస్టమ్ మేనేజర్స్ తోటి మా ప్రాజెక్ట్ మేనేజర్ ఇంటరాక్షన్ జరుగుతుంటుంది. అయితే ప్రతి సిస్టమ్ కూడా మేము ఓవరాల్ కూడా చూస్తాం, నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ మొదటి నుంచి. ఎందుకంటే ఇది చాలా ఇన్వాల్వ్డ్ ప్రాసెస్ కాబట్టి ప్రోస్ కాన్స్, ద టెక్నాలజికల్ స్ట్రెంగ్త్స్,
మన వీక్నెస్, కాకపోతే మనం ఏం చేయాలి నెక్స్ట్, ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ మొత్తం ప్రాజెక్ట్లో. సార్ ఒక మిసైల్లో మెటీరియల్ ఏముంటుంది, దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత ఉంటుందండి? అంటే రివీల్ చేయకూడదు అనుకుంటే చెప్పొద్దు, చెయ్యొచ్చు అనుకుంటే మీరు చెప్పండి. కాస్ట్ అనేది పెద్ద ఇన్సిగ్నిఫికెంట్ అని దాని గురించి మనం మాట్లాడిన అవసరం లేదు. కానీ ఆ మెటీరియల్ సోర్స్ దగ్గర నుంచి మనం క్వాలిటీ కంట్రోల్, తర్వాత దాన్ని ఎలా వాడాలి, ఆ మెటీరియల్ ఏమైనా వేస్ట్ చేస్తున్నామా మనం వైల్ రియలైజింగ్ ది హార్డ్వేర్. నార్మల్గా ఏంటి మన ప్రాసెస్, మనం సిస్టమ్ డిజైన్ చేస్తాం పేపర్ మీద, దాన్ని మళ్ళీ డ్రాయింగ్స్ కన్వర్ట్ చేస్తాం, డ్రాయింగ్స్ని మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ చేసి చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మళ్ళీ అసెంబ్లీ చేయాలి, వాటిని అసెంబ్లీ చేసి టెస్ట్ చేశాక అది మీట్ అవ్వకపోతే మళ్ళీ ఏదైనా కొద్ది డిజైన్ మాడిఫై చేయాలి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లీ అంతా మీ దగ్గర జరుగుతుంది, బయట నుండి తీసుకొస్తారు? లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ కొన్ని ఇంటర్నల్ జరుగుతాయి, కొన్ని అవుట్ సైడ్ జరుగుతాయి మ్యానుఫ్యాక్చరింగ్. కొన్ని మా దగ్గర డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ అని కొన్ని చేస్తారు, బట్ ఎక్కువ మ్యాక్సిమం ఆకాశంలో మేము బయట నుంచే చేయించి వాళ్ళ ఇండస్ట్రీ పార్ట్నర్స్ దగ్గర నుంచి వాళ్ళకు కూడా అప్పుడప్పుడు టీచ్ చేస్తూ ఇలా చేయాలి ఇలా చేయకూడదు అని చెప్పి మా ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి హార్డ్వేర్ తెచ్చుకొని మళ్ళీ అసెంబుల్ చేసి మళ్ళీ డ్రాయింగ్స్ చేంజ్ చేయాలి, ఎందుకంటే కొన్ని అసెంబుల్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తాయి. సో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ డ్రాయింగ్స్ మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ హార్డ్వేర్ ఇంకోటి తయారు చేసి మళ్ళీ అసెంబుల్ చేసి టెస్ట్ చేయాలి. ఇలా ఒక ఐటరేటివ్ ప్రాసెస్, మన డిజైన్ ఫైన్ ట్యూన్ అయిన దాకా ఇలా జరుగుతుంది. ఎన్ని రోజులు పడుతుందండి ఇదంతా? ఇది మాకు ఒరిజినల్గా అయితే మాకు ఎవ్రీ మిసైల్ ఒక్కొక్క ఈ ఇటరేటివ్ మేనర్లో జరగాలంటే దాదాపు 8 months పట్టేది, మినిమం 8 months to 1 year ఫర్ 1 మిసైల్. ఆకాష్ ఎంత పట్టింది? ఆకాష్ మొత్తం మేము డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్, ఫ్లైట్ టెస్టింగ్ చేసి యూజర్ ట్రయల్ చేయడానికి మాకు 24 years పట్టింది. 24 years? ఎందుకంటే ఇందులో మేము ఒక 4 core టెక్నాలజీస్ డెవలప్ చేసాం. ఎప్పుడైతే టెక్నాలజీ డెవలప్ చేయడం అంటే అదొక పెద్ద ప్రాసెస్, దాంట్లో నెంబర్ ఆఫ్ సబ్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ సబ్ సిస్టమ్స్ అన్నిటినీ కొత్తగా డెవలప్ చేయాలి, వాటన్నిటిని మళ్ళీ ఇంటగ్రేట్ చేసి టెస్ట్ చేస్తే కానీ ఒక టెక్నాలజీ ఎస్టాబ్లిష్ అవ్వదు. దీనికి దాదాపు 10 to 12 years పడుతుంది. ఏదైనా ఎనీ న్యూ టెక్నాలజీ ఇఫ్ యూ టేక్ 10 to 12 years పడుతుంది. ఆకాశంలో మాకేంటంటే మెయిన్ క్రిటికల్ ర్యామ్జెట్ ప్రొపల్షన్ సిస్టమ్ లైనర్ అని ఉండేది. ఆ లైనర్ అనేది అది ఎవరు, లైనర్ అంటే ఇన్సులేషన్ సిస్టమ్, అంటే మన లోపల 3300 degrees Kelvin టెంపరేచర్, అవి హాట్ గ్యాసెస్ వచ్చేటప్పుడు బయట మెటల్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఆ మెటల్ ఎక్స్పోజ్ అవ్వకూడదు. సో దీని రెండింటికి మధ్యలో ఇన్సులేషన్ సిస్టమ్ ఉంటుంది. ఆ ఇన్సులేషన్ సిస్టమ్ చాలా మన ఎయిర్ ఇంటేక్స్ ద్వారా వచ్చే ర్యామ్జెట్ మిసైల్ ఎయిర్ ఇంటేక్ ద్వారా వచ్చే హై స్పీడ్ ఎయిర్ గష్ చేసినప్పుడు మళ్ళీ ఇది ఆ లైన్ అనేది తీసుకుపోకూడదు. సో ఇట్ షుడ్ స్టిక్ టు దట్ రాకెట్ మోటార్. సో దానికి మాకు దాదాపు 13 years పట్టింది. ఇందో దాదాపు 8-9 iterations అయిన తర్వాత అది ఫ్రీజ్ అయిపోయింది. ఆ టైంలో ఎవరికి, ఇప్పుడు కూడా ఆ టెక్నాలజీ ఎవరు బయట పబ్లిష్ అవ్వదు, ఎవరు చెప్పరు ఏ మెటీరియల్ ఎలా జరుగుతుంది అంటే. సో అది తెలుసుకుని మాస్టర్ చేయడానికి చాలా టైం పట్టింది మాకు. నెంబర్ ఆఫ్ అకేషన్స్లో మేము ఆ లైనర్ చేస్తూ ఊరికనే బ్లాస్ట్ అయిపోయాయి. ఇందులో ఈ ఛాలెంజ్ ఉంటుంది, ఇంకా వేరే ఛాలెంజ్ వస్తుంటాయి? ఛాలెంజెస్ ఉంటాయి, ఎందుకంటే ప్రొపల్షన్ సిస్టంలో ప్రొపల్లెంట్ కూడా ఎనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఆ ప్రొపల్లెంట్ కూడా దాన్ని మనకి ఏదైనా డిజైన్ చేసినప్పుడు మనకి దానికి కావాల్సిన థ్రస్ట్ అనేది ఉంటుంది అన్నమాట, ఫోర్స్ ఇవ్వాలి, అది మనకి ఎనర్జీ ఇవ్వాలి. అంత ఎనర్జీ కావాలంటే దాని బర్న్ రేట్లు, దాని సైజులు, డెన్సిటీలు, మెకానికల్ స్ట్రెంత్ అంటారు దాన్ని. సో ఇవన్నీ ఛాలెంజెస్. ఆ ప్రొపల్లెంట్ డిజైన్ కూడా అనదర్ వెరైటీ ఆఫ్ ఛాలెంజ్. బట్ దానికంటే ఎక్కువ ఈ క్రిటికల్గా లైనర్ సిస్టంలో ఉంది. అలాగనే మిసైల్స్ మల్టిపుల్ టార్గెట్ హ్యాండ్లింగ్లో ఫేస్డ్ ఏరియా రాడార్స్ అని ఉంటాయి, ఎల్ఆర్డి బెంగళూరు వాళ్ళు చేశారు. దాంట్లో కూడా అంతే, ఆ సెన్సర్ ఎలా డిజైన్ చేయాలి, ఆ సెన్సర్ అన్నిటిని తీసుకొచ్చి మళ్ళీ ఇంటిగ్రేట్ చేసి ఓవరాల్గా రాడార్ పనిచేయాలంటే డిజిటల్ స్కానింగ్ రాడార్, ఆ స్కానింగ్ రాడార్ పనిచేయాలంటే వీటన్నిటిని ఫైన్ ట్యూన్ చేయాలంటే వాటి డిజైన్స్, వాటి ఫేజ్ ఎలా కంట్రోల్ చేయాలి, ఇవన్నీ కూడా అనదర్ టెక్నాలజీ. దట్ ఈస్ సార్ సాధారణంగా అంటే కొన్ని సినిమాల్లో చూపించినట్లుగా కానీ కొన్ని కంట్రీలో జరుగుతున్నట్లుగా మీలాంటి సైంటిస్టులని ట్రాప్ చేయడానికి అంటే టెక్నాలజీ ఉంది కాబట్టి వేరే స్టేట్స్ ఎనిమిస్ అందరూ కూడా మిమ్మల్ని ట్రాప్ పెట్టడం, హనీ ట్రాప్స్ అని వేరే వాళ్ళు చేస్తుంటారు. అటువంటి జరుగుతుంటారా, లేదా ఓన్లీ ఇది పేపర్ మీద చూపించడానికి స్క్రీన్ మీద కనపడ్డా అనుకుంటాయా? అది మాకు తెలియదు కానీ బట్ మేమందరం కొద్దిగా కేర్ఫుల్గా ఉంటాం. ఎందుకంటే డు నాట్ వాంట్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ మెనీ పీపుల్ ఆర్ స్ట్రేంజ్ కాలర్స్. ఎందుకంటే అది ఇట్లాంటివి జరగచ్చు, పాసిబిలిటీస్ ఆర్ దేర్ ఈవెన్ డ్యూరింగ్ డెవలప్మెంట్ ఇట్ సెల్ఫ్, నాట్ నౌ డ్యూరింగ్. ఎందుకంటే ఇట్లాంటివన్నీ కొన్ని జరుగుతుంటాయి, ఏదైతే థ్రెట్ అని అనుకుంటారో అవతల కంట్రీస్ వాళ్ళు ఆర్ ఎనిమీ కంట్రీస్ ఏదైనా కూడా అలాంటివి ప్లాన్ చేస్తుండొచ్చు కూడా.
కాకపోతే సెక్యూరిటీ కొద్దిగా ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా ఉంటాయండి మీకు? ఏంటండి సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుందా? సెక్యూరిటీ ప్రాబ్లం అని మాకు డైరెక్ట్గా అయితే తెలియదు, కానీ మేము సాధ్యమైనంత వరకు మా సైంటిస్ట్ అంతా చెప్తాం, డోంట్ గెట్ ఎక్స్పోజ్ టు అన్నెసరీ. కానీ మీ ప్రైవసీకి దెబ్బకుంటుంది కదా, దెబ్బ పడుతుంది కదండి అది. కంప్లీట్గా మీరు ఆ కాంపౌండ్లో ఉండడం, ఆ వర్క్లో ఉంటారు, ఫ్యామిలీ ఇవన్నీ కూడా కొంచెం డిస్టర్బెన్స్ అవుతాయి. డెఫినెట్గా, ఎందుకంటే మీరు వేరే పార్టీస్కి దానికి వెళ్ళలేరు. అది అది కొద్ది ఫ్యామిలీస్ వాళ్ళ సహాయం అన్ని చాలా ఇంపార్టెంట్. వాళ్ళ సాక్రిఫైస్ చాలా అవసరం కూడా ఒక్కోసారి. ఎందుకంటే మేము దాదాపు 6.5 days కూడా పనిచేసేవాళ్ళం వీక్లో. కలాం గారు ప్లస్ ప్రహ్లాద్ గారు మమ్మల్ని ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ స్టిల్ వీ కేమ్ టు సమ్ లెవెల్. We were working for couple of decades in 6.5 days almost. కానీ మరి ఇంట్లో పిల్లలు అంతే మరి అవును, మరి వాళ్ళు పాపం ఇదే కాకుండా చాలా రోజులు బయట ఫ్లైట్ టెస్టింగ్, ఫీల్డ్ టెస్టింగ్ అని వెళ్ళేవాళ్ళం. పాపం వాళ్ళ సహాయం లేనిదే మేము ఇంత స్టేజ్కి రాలేము నిజంగా. మీకు మేడం గారి సపోర్ట్ బాగుంది. సీత, మై వైఫ్ సీత ఎల్లిందల, షీ హాజ్ డన్ వండర్ఫుల్ జాబ్ అకార్డింగ్ టు మీ. మా పిల్లలు కూడా జితిన్ అండ్ ధాత్రి, వాళ్ళు నన్ను ఎప్పుడు ట్రబుల్ చేసేవాళ్ళు. ఎక్కడ అంత ఫీల్డ్లో ఉన్న ఫ్లైట్ టెస్టింగ్కి వెళ్ళినా కూడా ఎప్పుడు కాల్స్ కూడా వచ్చాయి కదా. దే డోంట్ వాంట్ టు డిస్టర్బ్ మీ, దే మేనేజ్ దెమ్సెల్వ్స్. సార్, మీ సర్వీస్లో అబ్దుల్ కలాం గారితో మీ పరిచయం అది ఎలా కొనసాగిందండి? మాది స్టార్టింగే నా బుక్లో కూడా రాశానండి. ఫస్ట్ డే ఆన్వర్డ్స్ ఇట్ వాజ్ ఎ స్ట్రేంజ్ ఇంటరాక్షన్ విత్ హిమ్. సో హీ ఆస్క్డ్ ఫస్ట్ టైం, నేను ఆయన రూమ్లోకి ఎంటర్ అయినా. సో ఆయన ఫస్ట్ అడిగా, ఎప్పుడు ఎగ్జామ్ రాసావు, ఏం చేసావు, ఎప్పుడు ఇంటర్వ్యూ అయింది, ఎప్పుడు రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యావు, ఎప్పుడు ఆర్డర్ వచ్చింది. ఇదంతా చూస్తే ఫస్ట్ టైం 1.5 year పట్టింది. అంటే దాదాపు 19 months అంత పట్టింది ఆయనకు వచ్చి రిపోర్ట్ చేయడానికి, ఎగ్జామ్ రాసిన దగ్గర నుంచి. సో ఆయన పక్కన ఇంకొక మేనేజ్మెంట్ డైరెక్టర్ ఉంటే చెప్పారు, ఇది చూడు, ఇది 18 months సైంటిస్ట్ అప్లై చేసిన దగ్గర నుంచి ఇంత టైం తీసుకుంటే మనకు కుదరదు, ఇది వీ హ్యావ్ టు హ్యావ్ అవర్ ఓన్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అని ఆయన అప్పటి నుంచే ప్లాన్ చేశారు. అయితే ఆ టైం నుంచి ఆయన అడిగారు, మీరు ఎక్కడ ఏం పని చేసావు ఇంతమంది బయట అంటే, ఆఫ్టర్ 2 years నేను ప్రొడక్షన్లో పనిచేశాను. ఆఫ్టర్ మై బీటెక్ ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రైవేట్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది, కాబట్టి లెట్ హిమ్ బీ పోస్టెడ్ టు ఆకాష్ అని, యంగ్ కూడా కాబట్టి, సో హీ విల్ డూ ది జస్టిస్ అని ఆయన పోస్ట్ చేశారు. సో ఆయన ఇచ్చిన ఆపర్చునిటీ ఆ రోజు నాకు చాలా చాలా ఇదైంది. నేనే అడిగా, ఎక్కడ పని చేస్తావని అడిగితే, నేను ప్రాజెక్ట్లో చేస్తాను. నాకు అప్పుడు తెలియదు ప్రాజెక్ట్ అంటే ఎన్నో సంవత్సరాలు ఉంటుందని. సో నేనేదో 3-4 ఏళ్ళు ప్రాజెక్ట్ అనుకున్నా. కానీ ఆయన పోస్ట్ చేసిన తర్వాత ఇదంతా చూశాక ఎక్కువ మంది చెప్పారు, చాలామంది, ప్రాజెక్ట్లో నువ్వు యంగ్ సైంటిస్ట్, నువ్వు పోయి ఏం చేస్తావు అక్కడ, నీకు కెరీర్ దెబ్బతింటుంది అది ఇదని చెప్తే, అవును నేను అన్ని మొత్తం స్టడీ చేసి, ఇది 15 years ప్రాజెక్ట్ అప్పటికే షెడ్యూల్డ్. సో నేనే అడిగా ప్రాజెక్ట్ గురించి, మళ్ళీ నేను పోయి ఆయన దగ్గర మళ్ళీ అడగడం బాగుండదు. లెట్ మీ డూ వాట్ ఎవర్ జస్టిస్ ఈజ్ పాసిబుల్, విచ్ ఎవర్ ఐ కెన్ డూ, వేర్ ఎవర్ ఐ కెన్ గో ఇన్ దిస్ ప్రాజెక్ట్ అని ఐ కంటిన్యూడ్ డిస్పైట్ సో మెనీ పీపుల్ వాంటెడ్ టు. ఎలా ఉండేవారంట మీతో ఆయన? ఆయన యంగ్ సైంటిస్ట్ అంటే చాలా చాలా ఇది చూపించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకంత గైడెన్స్ ఇవ్వడం కానీ, అడిగి తెలుసుకోవడం కానీ, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పర్సనల్ కూడా అడిగేవాళ్ళు, మీకు అకామిడేషన్ ఏమైనా ప్రాబ్లమా, క్వార్టర్స్ ప్రాబ్లమా, అవన్నీ కూడా అడిగేవాళ్ళు. ప్లస్ మాతో ఏంటంటే, మేము ఈ ప్రాజెక్ట్లో ఉండడం వల్ల ఎవ్రీ డే మాకు మా ఆఫీస్కి ఆయన వచ్చిన తర్వాత కూడా పోయేవాళ్ళు కదా వాళ్ళ రూమ్కి. సో దాదాపుగా 8-9 అవుతుండే ఒక్కరోజు. ఎక్కడండి? అక్కడ డిఆర్డిఓ కాంప్లెక్స్ ఉంది కదా, కంచన్బాగ్. అవునండి. ఆయన ఆఫీసర్స్ మెస్లో ఒక ఫస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్లో ఉండేవారు. సో ఆయన బ్యాచిలర్ కాబట్టి ఆయన ఈ పనులన్నీ చూసుకుని వెళ్లే ముందు మాత్రం ఆ ప్రాజెక్ట్కి వచ్చేవాళ్ళు. ఆయనకి కొద్దిగా డాక్టర్ ప్రహ్లాద్ గారు అంటే ఆయనకి చాలా ఇష్టం అట్లా. సో మేము వర్క్ ఎంతసేపు ఆలోచన కదా, ఆయనకు రిలాక్స్ అవ్వడానికి ఏం చేసేవారండి? ఆయన బుక్స్ చదువుతారండి, చాలా బుక్స్ చదువుతారు. ఎక్కువ ఆయన రూమ్ నిండా కూడా బుక్స్ ఉంటాయి, అన్ని వెరైటీ ఆఫ్ బుక్స్ చదువుతారు. మేము ఇచ్చిన డిజైన్ రిపోర్ట్స్ అని చదువుతాం. మా ఒకటే కాదు కదా, 5 ప్రాజెక్టులు ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఆయన మొత్తం దాదాపు 7 ప్రాజెక్టులు హ్యాండిల్ చేస్తారు ఒకటే టైం. సో అందరూ వాళ్ళు ఇచ్చే డిజైన్ రిపోర్ట్స్ అన్నీ కూడా మళ్ళీ రూమ్కి తీసుకెళ్ళి అవన్నీ చదివేసి వాటి మీద కామెంట్స్ రాసి మళ్ళీ పంపించేవాళ్ళు. నెక్స్ట్ సార్, ఆయన సంబంధంతో అంటే ఒక మంచి సాన్నిధ్యం ఉంది మీకు, ఆయన ప్రెసిడెంట్ అయ్యారు, అప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? ఆయన మిమ్మల్ని అందరూ చూసినప్పుడు ఎలా, అంటే ప్రెసిడెంట్గా చూసేవారా లేదా ఎప్పటిలాగా ఆయన యాజ్ సింపుల్ యాజ్ ఎర్లియర్ ఆల్సో అండి. ఆయన ఏమి అసలుకి
అవన్నీ ఏం పట్టించుకోడు. ఆయన ప్రెసిడెంట్ అని కానీ, ఆయన ఒకవేళ ఎస్ఏ అని కానీ, ఆయన డైరెక్టర్ అని కానీ కూడా పట్టించుకోవాలి. ఆయన మామూలుగానే సింపుల్గా ఉంటారు. ప్రతి వాడిని ఆయన ఇంటరాక్ట్ చేసేటప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనే ఒక క్వశ్చన్ వేసేవాళ్ళు. సో జస్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్. ఆయనతో పరిచయం అందరి పేర్లు గుర్తుంటాయట కదండి, జనరల్గా పేర్లు పెట్టి పిలుస్తారట కదా. ఎక్కువ మందికి పేర్లు పెట్టి పిలుస్తారు ఆయన. అదే కాకుండా మా ప్రాజెక్ట్స్లో అన్నింటిలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వేరే ప్రాజెక్ట్స్ ఎక్స్పర్ట్స్ని మాకు సజెస్ట్ చేయడం. అలాగనే బయట వాళ్ళని కూడా, అంటే డిఆర్డీఏలే కాదు, ఇస్రోలో లేకపోతే సైన్స్ ఇన్స్టిట్యూట్స్లో లేకపోతే రీసెర్చ్ ల్యాబ్స్లో, నేషనల్ ల్యాబ్స్లో, సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబ్స్ నుంచి కానీ ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం రిలేటెడ్ సైంటిస్ట్ని పిలవమని, తర్వాత వాళ్ళ సజెషన్ తీసుకోమని అందరు ప్రాజెక్ట్ డైరెక్టర్ చెప్తుంటేవాళ్ళు. సో అలాగా ప్రిలిమినరీ డిజైన్ రిపోర్ట్లు ఎప్పుడైతే డిజైన్ చేస్తామో వాటిలో కూడా వాళ్ళని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఇండస్ట్రీ నుంచి కూడా ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. సో హిజ్ మెయిన్ డ్యూటీ ఈజ్ మెయిన్ వాట్ ఎవర్ వీ లెర్న్డ్ ఈజ్ ఎనీ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ వన్ పర్సన్స్ ప్రాబ్లమ్, ఇట్ ఇస్ ఏ టీమ్స్ ప్రాబ్లమ్. అండ్ టీమ్ మీన్స్ ఆల్ పర్సన్స్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్డ్. సో ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారు, రీసెర్చ్ ల్యాబ్స్ వాళ్ళు ఉంటారు, సైంటిస్టులు ఉంటారు, అలాగనే ఇన్స్పెక్షన్ ఏజెన్సీస్. సో వాళ్ళందరినీ ఒక చోట తీసుకురావచ్చు, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడమే ఆయన మెయిన్ మోటో. సార్ మీ సర్వీస్లో దిగిన దగ్గర నుండి ఎక్కువ ఆయనతో మీకు బాగా ర్యాపో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే గురువు శిష్యుడిలా కాకుండా అన్నదమ్ముల్లా పెరిగినట్టు అనిపిస్తుంది మీ మాటల్లో. ఆయన మేఘాలయలో, షిల్లాంగ్లో చనిపోయిన విషయం తెలియగానే మీకు అనిపించింది? నేను అప్పుడు యాక్చువల్గా యూఎస్లో ఉన్నానండి. వెంటనే నాకు ప్రాబ్లం ఇదయింది. మాకు వెంటనే ఐ వాంటెడ్ టు టాక్ టు సంబడి. ప్రాజెక్ట్ వాళ్ళు మాకు కాల్ చేశారు అప్పుడు. సో ఐ టాక్ టు దెమ్ అండ్ వాళ్ళు కొద్దిగా మన షేర్ చేసుకున్నాము మన కన్సర్న్ కూడా అప్పుడు. సో అట్లా తర్వాత మీరు స్టార్ట్ చేశారు. ఇంకా ఆపరేషన్ సింధూర్, ఆకాష్ రోల్ ఏంటండి ఇక్కడ? ఆకాష్ మేము ప్రొడక్షన్ చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీలో 2012 నుంచి ఇండక్ట్ చేసామండి. 2012 నుంచి సర్వీసెస్లో ఉన్నాయి అవి. సో నా ఆధ్వర్యంలో, అంటే నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఇవన్నీ జరిగి చాలా లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ సిస్టమ్స్ బోత్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాటిని వాడే ఒక విధమైన అవకాశం అనండి, అవసరం కానీ జరిగిందనమాట మన ఆపరేషన్ సింధూర్. సార్ మన ల్యాండ్లో నుండి అవతల ల్యాండ్కి వెళ్ళి కొట్టడం అన్నది అదొక మిరాకిల్. ఇది అసలు ఇది ఆపరేషన్ సింధూర్లో ఆకాష్ ఏ విధంగా ఆపరేషన్ చేస్తుంటారు? అంతేనండి, మేము బార్డర్ దగ్గర డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ చేసిన తర్వాత రాడార్స్ వాటిని అన్ని స్విచ్ ఆన్ చేసి సిస్టమ్స్ అంతా రెడీ చేసుకుంటాం. ఇది మన టార్గెట్ ఎలాగ రీచ్ చేస్తాం చూసుకుంటాం. అది ముందే అదే చెప్తున్నాను. ఆటోమేటిక్గా ఇవన్నీ ఈ సిస్టమ్స్ అన్ని ఆన్ అవుతాయి. రాడార్స్ అనేది మెయిన్ డిటెక్టర్స్. సో ఎయిర్ స్పేస్లో ఏం టార్గెట్స్ వచ్చినా, యూఏవి అయినా, హెలికాప్టర్స్ అయినా, క్రూయిజ్ మిసైల్స్ అయినా, తర్వాత సబ్సానిక్ క్రూయిజ్ మిసైల్స్ అయినా, తర్వాత ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయినా, వాటిని ఫస్ట్ డిటెక్ట్ చేస్తాయి రాడార్స్. సర్చ్ రాడార్స్ అంటారు. మొత్తం 360 degrees రొటేట్ అవుతూ దే విల్ డిటెక్ట్ మేబీ 150-160 kilometers రేంజ్ నుంచి. మా కేసులో డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్. సో అవి డిటెక్ట్ చేసి అలర్ట్ చేస్తాయి అనమాట. అదే మొత్తం ప్రాసెసింగ్ చేస్తుంటాయి, ఆ టార్గెట్ని ట్రాక్ చేస్తుంటాయి అనమాట. ఈ డైరెక్షన్ నుంచి ఈ స్పీడ్ తోటి, ఈ ఆల్టిట్యూడ్ తోటి సో అండ్ సో టార్గెట్ ఈస్ కమింగ్. సో మనం బార్డర్ దగ్గర ఉంటాం కాబట్టి మనకు మన బార్డర్ ఇది అంతా తెలుసు కాబట్టి ఎటు నుంచి వస్తున్నాయని మన మ్యాప్లో ఉంటుంది. మాకు మొత్తం మానిటర్లోనే మన బార్డర్ ఏది అవతలేదు అన్నీ తెలిసిపోతాయి. మ్యాప్లోనే డైరెక్ట్ కనిపిస్తుంటాయి ఇది ఇక్కడ నుంచి వస్తున్నాయని. సో అవి వస్తున్నప్పుడు టార్గెట్స్ని, వాటిని మొత్తం డేటా అంతా నెంబర్ ఆఫ్ టార్గెట్స్ ఐడెంటిఫై చేసి ఎప్పుడైతే అవి మన కిల్ రేంజ్లో వస్తాయో అప్పుడు మన సిస్టమ్స్ అన్నీ కూడా రెడీ అయిపోతాయి. మన కంప్యూటర్స్ అన్నీ ప్రాసెస్ చేసి ఈ సో అండ్ సో టార్గెట్కి సో అండ్ సో మిసైల్ సో అండ్ సో రాడార్ నుంచి లాంచ్ చేయాలని పేరింగ్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా పేరింగ్ అవ్వడం ఇదంతా కూడా కంప్యూటర్సే చేస్తాయి. నథింగ్, నో నీడ్ టు హ్యావ్ ఎనీ మాన్యువల్ క్యాల్కులేషన్ ఆర్ ఎనీథింగ్. మనం అంతా ఓన్లీ పైన చూస్తుంటాం. సో అది ఎప్పుడు ఫైర్ చేయాలనేది కూడా కంప్యూటర్ డిసైడ్ చేసి ఒక 15 seconds బీప్ సౌండ్ ఇస్తుంది. ఆ బీప్ సౌండ్లో ఎప్పుడైనా మనం ప్రెస్ చేయొచ్చు. ప్రెస్ చేయడమే, తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా లాంచర్ నుంచి మిసైల్స్ వెళ్ళిపోతాయి, గైడ్ అయిపోతాయి, టార్గెట్ని డిస్ట్రాయ్ చేస్తే మనకు అవన్నీ కూడా కనిపిస్తుంటాయి దీంట్లో. ఓకే, అంటే అక్కడ నుండి వచ్చిన తర్వాత మన కిల్లింగ్ రేంజ్లోకి వచ్చాక మన కిల్ రేంజ్ అంటే వాళ్ళ డొమైన్లోనే ఉంటుంది. బట్ దే ఆర్ నౌ కమింగ్ టువర్డ్స్ అస్.
సో వీ హ్యావ్ టు అటాక్ దెమ్. కానీ అసలు ఏం స్టార్ట్ కాకుండా మనం వెళ్ళి ఆపరేషన్ చేస్తే కూడా ఉంటాయి కదా. అవి వేరే, అది అఫెన్సివ్ అంటారు. మాదేమో డిఫెన్సివ్, ఎయిర్ డిఫెన్సివ్ సిస్టమ్స్. కొన్ని అఫెన్సివ్ సిస్టమ్స్ని మనం కావాలని వాళ్ళు, అది ఇంకా లాంగ్ రేంజ్ అని ఉంటాయి. లాంగ్ రేంజ్ అంటే ఆపరేషన్ సింధూర్ అవి కూడా వాడారు. సో మాది కూడా వన్ ఆఫ్ ద సిస్టమ్. అంటే మన డిఫెన్స్ ఆకాశం డిఫెన్స్. అఫెన్స్ లో ఏమి ఉంటాయండి? అఫెన్స్ లో కూడా బ్రహ్మోస్ కైండ్ ఆఫ్ థింగ్ ఇస్ అన్ అఫెన్సివ్ సూపర్సోనిక్ మిసైల్. అంటే వాళ్ళు ఏం చేయగలం, మనం వెళ్ళి కొట్టొస్తాం. మనకి డేంజరస్ అనిపించి, ఇప్పుడు మనకి అది మనం ముందు వాడం, ఇనిషియల్గా వాడం. వెన్ ద థ్రెట్ నౌ బికమ్స్ అన్కంట్రోలబుల్, దెన్ వీ హ్యావ్ టు నో అటాక్. సో ఫస్ట్ మనం డిఫెన్స్లో ఉంటాం, ఎయిర్ డిఫెన్స్లోనే. తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే, వెన్ దే ఆర్ నౌ ట్రయింగ్ టు ఎస్కలేట్ ద సిచ్యువేషన్, దెన్ వీ హ్యావ్ టు అటాక్ దేర్ రిసోర్సెస్. సో అలాంటి టైంలో బ్రహ్మోస్ వాడతాం. సార్, ఆకాశ్ లాంచ్ అప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? ఎంతకో ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు కదా. ఫస్ట్ నుంచి ఆ యాంగ్జైటీ ఉండేది. అఫ్కోర్స్ టీలో ఫస్ట్ మిసైల్ లాంచ్ ఉండేది. అప్పుడు నేను డిజైన్ చేసి సిస్టమ్స్ ప్రూవింగ్కి వాటికి చాలా యాంగ్జైటీ ఉండేది. అలాగే మొన్న ఆపరేషన్ సింధూర్లో మాకు అవకాశం వచ్చింది. వాళ్ళ పర్ఫార్మెన్స్ డెఫినెట్గా తెలుసు మాకు మంచి పని చేస్తుందని. వార్ సినారియో, ఆ థ్రెట్లు, అదొక్కటి ఇంక్విజిటివ్నెస్ ఉంటుంది, ఎలా పనిచేస్తాయి. బట్ మన టీవీలో స్క్రోలింగ్లో సో అండ్ సో ఎయిర్ క్రాఫ్ట్ ఇస్ కిల్డ్, తాకా సో అండ్ సో థింగ్ ఇస్ కిల్డ్ అని అంటే మాకు చాలా చాలా మీ ఇంట్లో పెళ్లి చేసినట్లుగా ఫీల్ అయ్యారు. ఓ బాబా, నాకైతే కంటిన్యూస్గా 1 or 2 hours ఐ థింక్ ఐస్ వెయిటింగ్. అది స్ట్రెస్ రిలీవింగ్ అండి. ఎందుకంటే సో మెనీ పీపుల్ వర్క్ మనం ఇంటిగ్రేట్ చేసి ఒక సిస్టమ్ని మనకి ఇండియాలో ఇవ్వడం అంటే, ఫస్ట్ టైం ఇండిజినస్ సిస్టమ్ వరల్డ్ క్లాస్ సిస్టమ్ మనం ఇవ్వడం అంటే అది ఇప్పటివరకు ఎవరికి తెలియదుగా. ఆపరేషన్స్ ఇందులో వాడినప్పుడు పర్ఫార్మెన్స్ బయట అందరు డిక్లేర్ చేసినప్పుడే మన పర్ఫార్మెన్స్ అనేది బయటకు వచ్చింది. అందరికి తెలియదు, లేకపోతే మా రిలేటివ్స్ వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు నేనేం పని చేశాను. ఏదో చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్ళిపోయి వస్తున్నారు, ఏదో సైంటిస్ట్ అంటారు, ఆఫీస్కి వెళ్ళిపోయి వస్తున్నారు అనుకుంటారు, కానీ వాళ్ళకి ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. అట్లానే రిలేటివ్స్ అంటే మన క్లోజ్ రిలేటివ్స్ అయినా, డిస్టెంట్ రిలేటివ్స్ అయినా. సో అట్లా ఇవన్నీ అయిన తర్వాత మీ మేడమే ఉన్నారు, మీ పిల్లలు, మా మేడం వాళ్ళకి వాళ్ళు చాలా దే ఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు నరేంద్ర మోడీ గారు, ప్లస్ వాళ్ళ టీమ్ ఆఫ్ పీపుల్ హూ సెలెక్టెడ్ ఫర్ మీ పద్మశ్రీ. సో దే ఆల్ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. సో వీ ఆల్ థ్యాంక్ అండర్ ద చైర్మన్. ముందు కూడా మీకు చాలా అవార్డులు ఉన్నాయి కదండి? అవి ఉన్నాయి. ఏమండి ఒకసారి చెప్పండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు 2007 ఇంజనీరింగ్ దీంట్లో 2008లో పాత్ బ్రేకింగ్ రీసెర్చ్ అవార్డు వచ్చింది. 2013లో సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. తర్వాత 2014-15లో కొన్ని అవార్డ్స్ వచ్చాయి. గ్లోబల్ R&D అవార్డు అని, తర్వాత NIT వరంగల్ అవార్డు అని, తర్వాత హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళు 2016లో వచ్చారు. తర్వాత ఫిక్కీ అవార్డు ఒకటి వచ్చింది. సో ఇట్లా అన్నిటికన్నా అగ్ని అవార్డులో పక్కనైతే పద్మశ్రీ అవార్డు ఒకటి. అవార్డు అనౌన్స్ చేసిన వెంటనే మీరు ఫస్ట్ ఎవరికి చెప్పారు? మీకు తెలిసిన వెంటనే కొలీగ్ ఎవరు ఫోన్ చేసి చెప్పారు, స్క్రోలింగ్లో వస్తుంది మీకు అవార్డు వచ్చిందని, కంగ్రాచులేట్ చేశారు. సో నేను మా మిసెస్ వీ హగ్డ్ ఈచ్ అదర్ అండ్ వీ వర్ రియలీ ఫీలింగ్స్ డిస్ట్రెస్డ్ ఫర్ couple of minutes, 5 minutes in fact. So it was a great moment for us. And more than that, we were very happy because ఇదంతా మనకి ఇంతమంది వర్క్ని గవర్నమెంట్ ఎక్నాలజ్ చేసినట్టు. ఇది నాట్ ఆర్డినరీ థింగ్. సో ఆపరేషన్ సింధూర్లో ఆకాష్ సక్సెస్ అయితే ఇంకా DRDలో ఇంకా మంచి ప్రాజెక్ట్స్ ఏమి ఉన్నాయండి ఆకాష్ కాకుండా? ఆకాష్ సిరీస్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. కొన్ని హయ్యర్ రేంజ్ ఉన్నాయి, కొన్ని ఏమో విత్ అడిషనల్ ఫీచర్స్. సో అట్లా కొన్ని నడుస్తున్నాయి ప్రాజెక్టులు. ఆల్రెడీ కొన్ని నేను ఇనిషియేట్ చేసినాయి, ఇప్పుడు డెవలప్మెంట్ ప్రొడక్షన్ స్టేజ్కి వచ్చాయి. కానీ DRDL అంటే కేవలం మిస్సైల్ కాకుండా ఇంకా వేరే ప్రాజెక్ట్ కూడా టేకప్ చేస్తుంది కదండి? అవి DRDL అంటే మాది మిసైల్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ అండి. అలానే DRDL, RCI, ASL అని 3 కలిపి కొన్ని ఏమో స్ట్రాటజిక్ మిసైల్స్ తయారు చేస్తాయి, కొన్ని సర్వీసెస్కి వేరే హెల్ప్ కూడా చేస్తాయి. అంటే సెన్సర్స్ అని, కంప్యూటర్స్ అని కొన్ని మిసైల్స్ కూడా. బ్రహ్మోస్ ఇది అఫెన్సివ్ మిసైల్ కదా. అలాంటివి స్ట్రాటజిక్ మిసైల్స్ అంటే అవి అఫెన్సివే, అవి డిఫెన్స్ కాదు అన్ని. సార్, మీరు ఇంజనీరింగ్ చదివారు, ఇందులోకి వచ్చారు, మంచి రేంజ్లోకి వెళ్ళిపోయారు, తెలుగు వాళ్ళందరూ కూడా ఆనందపడుతున్నారు. DRDలో అంటే నెక్స్ట్ జనరేషన్ మిమ్మల్ని చూసిన తర్వాత కానీ, ఇలా దేశానికి సేవ చేయాలనుకున్న వాళ్ళు కానీ DRDలో రావాలంటే ఏం చేయాలండి?
అంటే ఎలా రాపడు ఇంజనీరింగ్ అయిపోయాక గేట్ ఎగ్జామ్ రాసి పాస్ అయిన తర్వాత వాళ్ళు ఎవ్రీ ఇయర్ డిఆర్డిఓ వాళ్ళు కొన్ని అడ్వర్టైజ్ చేస్తారు ఎంట్రన్స్కి. ఎంట్రన్స్ అంటే ఎంట్రీ లెవెల్ రాదా, ఇదివరకు ఎంట్రన్స్ ఉండేది, ఇప్పుడు ఎంట్రీ లెవెల్ ఉంటుంది. సో వాటికి అప్లై చేస్తే అంటే డిఆర్డిఓ అడ్వర్టైజ్మెంట్కి అప్లై చేస్తే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసేసి తర్వాత కొంతమంది ఒక రేషియో ప్రకారం ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్ అయిపోతే దే సెలెక్ట్ పీపుల్. సో లైక్ దట్ ఆల్మోస్ట్ ఆల్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో అవకాశం ఉంది. అంటే ఎలక్ట్రికల్, మెకానికల్, ఏరోనాటికల్, తర్వాత కెమికల్, దెన్ మెటలర్జీ, కంప్యూటర్ సైన్స్, అందరికీ అవకాశాలు ఉంటాయి. సార్ ఇందులోకి వచ్చాక అంటే గ్రోత్ ఉంటుంది అంటారు ఫైనాన్షియల్గా కూడా? యాక్చువల్గా సైంటిస్ట్ బి అనేది స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్. అక్కడే మంచిగానే ఉంటాయి శాలరీస్. అక్కడే దే హ్యావ్ సీన్ దట్ ఇట్ ఈస్ అట్రాక్టివ్ when compared to others. And it is every 3 to 5 years లో ప్రమోషన్స్ కూడా వస్తుంటాయి వాళ్ళకి. మంచి మంచి స్కేల్స్ ఉన్నాయి. దే గో వెరీ హై అప్ స్కేల్స్ లో కూడా. దే ఆర్ వెరీ కంఫర్టబుల్ ఇన్ సైడ్. అంటే ఇందులో వచ్చిన తర్వాత సర్వీస్ కాకుండా ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది. ఫైనాన్షియల్ గ్రోత్ ఇది దే ఆర్ టేకింగ్ కేర్ ది బెనిఫిట్స్. మంచిగా సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. అండ్ క్వార్టర్స్ ఉంటాయి, అకామిడేషన్ ఉంటుంది. వాళ్ళకేమి యాక్చువల్ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఎంతవరకు మీరు రీసెర్చ్ చేసి ఎంత బాగా చేయగలరు అనేది అంతే. సో అది కానీ ప్రాబ్లం అంతా బయట ప్రమోషన్ సంబంధాలు ఉండవు అంటే కొంతకాలం తక్కువ. అంటే ఉండవని ఎగ్జాక్ట్ చెప్పలేము, అందరూ అలా బిజీగా ఉంటారు కదా. ఇప్పుడు మాలాగా అంటే ప్రాజెక్ట్లో చేసేవాళ్ళు చాలా ఎక్కువ వర్క్ ఉంటుందండి వెన్ కంపేర్ టు టెక్నాలజీ డివిజన్స్. సో మాకు డే టైం మేము వాళ్ళతోటి టెక్నాలజీ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాలి, మేమంతా సమ్అప్ చేసుకోవాలి ఈవినింగ్లో. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వర్కింగ్ మోర్ అవర్స్ ఇన్ ప్రాజెక్ట్ పీపుల్ వర్క్ మోర్ అవర్స్ డెఫినెట్లీ. కానీ కొంతమందికి ఒత్తిడి పెరిగిపోయి సూసైడ్ వరకు వెళ్తుంటారు కొన్ని కేసులు. అంత ఇది లేదండి. అది పర్సనల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటాయి వాళ్ళకి, కానీ ఐ డోంట్ థింక్ ఎనీ ఇష్యూస్ లైక్ దట్. సార్ ఫైనల్గా చెప్పండి, దేశానికి సేవ చేయాలంటే రమ్మంటారా, డబ్బులు సంపాదించుకోవాలి హ్యాపీగా ఉండాలనుకుంటే? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. నేను 84లో అంటే 83లో జాయిన్ అయ్యాను. 84లో నేను ఒక ఆర్మీ యూనిట్కి వెళ్ళాను. ఆర్మీ యూనిట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ఇంపోర్టెడ్ సిస్టమ్ తోటి వర్క్ చేస్తున్నాము, ఆల్రెడీ ఇట్స్ బీయింగ్ యూస్డ్. సో నాకు ఆ జవాన్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు అతను చెప్పాడు, సార్ ఇది చూడండి, ఈ సిస్టము దీంట్లో ఇది పని చేయట్లేదు, ఆ సిస్టంలో అది పని చేయట్లేదు, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అని. మన సిస్టమ్స్ కావు కదా, అది ఎవరో డిజైన్ చేసినవి, ఏమీ హెల్ప్ చేయలేము. సో వీళ్ళకి ఐటమ్స్ ఉంటాయి, అప్పుడు పని చేయలేకపోతే వాళ్ళకి అవైలబిలిటీ లేదనుకోండి, చాలా ప్రాబ్లం అవుతుంది. సో దట్ వాజ్ ద మెయిన్ మోటో విత్ విచ్ ఐ సెడ్ సంథింగ్ వీ హ్యావ్ టు గివ్ టు ద కంట్రీ. సో యంగ్స్టర్ కాబట్టి మాకు ఆ అవకాశం కూడా వచ్చింది మధ్యలో. లెటర్సే మనమే ఓల్డ్ ఏజ్ 15-20 years తర్వాత మనం వెళ్ళామనుకోండి యూనిట్కి, అప్పుడు మనకు అంత ఇది అవకాశం రాదు, మనకు అంత జీల్ ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఆ టైంలో నాకు ఆ జీల్ రావడం వలన సంథింగ్ డీప్ ఇన్సైడ్ సంథింగ్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు ద సర్వీసెస్. అది మన సిస్టమ్ని ఇస్తే మనం ఎప్పుడు కావాలన్నా మనం వెళ్ళి అడ్రస్ చేయొచ్చు. వాళ్ళు పిలవడానికి కూడా ఎవరు ఉండరు. ఇంపోర్టెడ్ సిస్టమ్స్లో ఏంటంటే వాళ్ళు ఏదో ఇండెంట్ పెట్టాలి, అది రాదు, దానికి వై అనే క్వశ్చన్ చాలామంది వేస్తారు. ఫైనాన్స్ వాళ్ళు మొన్ననే కదా సిస్టమ్ తెచ్చుకున్నారని అంటారు. అన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ మళ్ళీ ఐటమ్ రావడానికి చాలా టైం పడుతుంది. ఇట్స్ లైక్ ఎ స్పేర్ పార్ట్, యూ వోంట్ గెట్ ఇట్. సో అదే మన సిస్టమ్ అనుకోండి, మన దగ్గర పనిచేసే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా టుడే ఆల్సో వాళ్ళు మమ్మల్ని పిలుస్తారు. వాళ్ళు సర్వీసెస్ నుంచి ఓకే సో అండ్ సో సిస్టమ్ కొద్ది పెక్యులర్గా ఉంది, ఫ్లా ఏదో ఇదేదో మీరు వచ్చి చూడాలంటే మేము చూసేసి మా రిప్రజెంటేటివ్ కొంతమంది పంపించి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మళ్ళీ అడ్రస్ చేస్తాం. సో వాళ్ళకి అవైలబిలిటీ అనేది మ్యాక్సిమం అవర్ ఓన్ సిస్టమ్స్. మనం ఒక 100 ఇచ్చామనుకోండి, 95% ఎప్పుడు వాళ్ళకి చేతుల్లో పనిచేసేటట్టు ఉంచాలి. ఒక 5% మేము అడ్రస్ చేస్తుంటాం ఆ పైన. అలా అంత అవైలబిలిటీని ఎవరు ఇవ్వలేరు. సో ఈ సిస్టమ్ మేము ఇవ్వడం వల్ల కంట్రీకి బోల్డ్ అన్ని thousands of crores ఫారెన్ ఎక్స్చేంజ్ సేవ్ అయింది. మోర్ దాన్ 40,000 crores ఫారెన్ ఎక్స్చేంజ్ సేవ్ అయింది. సార్ అవార్డు తీసుకుంటున్నారు, మీ గోల్ ఏంటండి? నెక్స్ట్ మేము కంటిన్యూస్ పనిచేస్తూనే ఉన్నామండి. ఇంకా అదే ఏరియాలో నాకు బోత్ ప్రైవేట్లోను ప్లస్ గవర్నమెంట్లో వీళ్ళు పిలుస్తూనే ఉంటారు. సో అది కాకుండా ఇంకా మీకు చంద్రమౌళి గారి గోల్, మిగిలిపోయిన గోల్ ఏంటి? మిగిలిపోయిన గోల్ యాజ్ లాంగ్ యాజ్ దేర్ వీ విల్ కీప్ సర్వింగ్ ద కంట్రీ, దట్స్ ద బెస్ట్. దేశానికి సేవ చేయాలనుకుంటే కేవలం ఆర్మీలో చేరడం కాదు, మిలిటరీలో చేరడం కాదు, డిఆర్డీలోకి రండి, సైంటిస్ట్గా ఎదగండి, దేశానికి రకరకాల సేవ చేయొచ్చు అంటున్నారు డాక్టర్ చంద్రమౌళి గారు. ఒక మిసైల్ కానీ, ఒక మంచి ఎఫెన్స్ సంబంధించిన కానీ, డిఫెన్స్ సంబంధించిన చేయాలనుకుంటే మీ దగ్గర ఉన్న తెలివితేటలు చూపిస్తే డిఆర్డీఎల్ మీకు బాగా సపోర్ట్ చేస్తుంది.
సపోర్ట్ చేయడం అంటే మీకు ఫైనాన్షియల్గా కాకుండా దేశానికి సర్వీస్ చేస్తామని ఒక గర్వం కూడా మీకు ఇస్తుందంటూ చంద్రమౌళి గారు అని తెలుస్తుంది. ఆకాష్ చేసిన సక్సెస్కు ఆ ఇంట్లో పుట్టిన బిడ్డ ఎంత, ఒక తండ్రి కొడుకు సక్సెస్ అయితే తండ్రి ఎంత ఆనందపడతారు, చంద్రమౌళి గారు ఆయన టీం కూడా అంత ఆనందపడుతున్నారంటే వాళ్ళు పడ్డ కష్టం ఆ విధంగా ఉంది. ఖచ్చితంగా మీరందరూ కూడా డిఆర్ఏ రండి, మంచి దేశానికి సర్వీస్ చేయండి. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ చంద్రమౌళి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. నమస్తే. మంచి సర్వీస్ చేయాలి, మీ పేరు ఇంకా పైకి రావాలి. ఇప్పటికే వచ్చేది ఇంకా రావాలి. నా బుక్ కూడా చూశారు కదా? చూసాను. ఓకే, అది Thank సో you. that is acknowledging the services of so many thousands of people, both technicians, engineers, and all the management gurus, so who has really helped us in executing this project. థ్యాంక్ యూ. జై హింద్ సార్. Jai Hind. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Satyanar sir. Good. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.